నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 124 పరుగుల తేడాతో జయభేరి యువరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదుల దాడి సమర్థంగా తిప్పికొట్టిన బలగాలు ఎదురు కాల్పుల్లో 4 ముష్కరుల హతం చరిత్రాత్మక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో అత్యంత బరువైన జీశాట్ 19ని నింగిలోకి పంపనున్న శాస్త్రవేత్తలు కొనసాగుతున్న కౌంట్ డౌన్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై మోదీ మాట తప్పారన్న రాహుల్ సాధించే వరకు వెనకడుగు వేయబోమని గుంటూరు సభలో స్పష్టీకరణ తెలంగాణలో క్యాన్సర్ ఆసుపత్రికి కొత్త భవనం 450 పడకలతో హైదరాబాద్ మల్లేపల్లిలో ఏర్పాటుకు కేసీఆర్ ఆమోదం 266 పోస్టులు మంజూరు సైన్యం యుద్ధ విభాగంలో మహిళలకు అవకాశం సైన్యాధిపతి జనరల్ రావత్ వెల్లడి త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటన ఫ్రెంచ్ ఓపెన్లో కొనసాగుతున్న సంచలనాలు ప్రీ క్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముగురుజా ఓటమి క్వార్టర్స్ చేరిన వోజ్నియాకి నాదల్ పాకిస్తాన్ జట్టుపై కోహ్లీ సేన సాధించిన అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు రాజధాని హస్తినలో చిన్న పెద్ద రోడ్లపైకొచ్చి నృత్యాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేయగా వారణాసిలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు బెంగళూరు భోపాల్ నగరాల్లో టీమిండియా ఫోటోలతో రోడ్లపైకొచ్చి భారత జట్టుకు జయజయధ్వానాలు పలికారు రాయ్పూర్ లక్నో నగరాల్లో జాతీయ జెండాలతో రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు నాగ్పూర్లో భారీగా రోడ్లపైకి వచ్చిన జనం ఒకరికి ఒకరు మ్యాచ్ విజయం పట్ల శుభాకాంక్షలు చెప్పుకున్నారు హైదరాబాద్లో యువత ట్యాంక్ బండ్ పైకి చేరి సంబరాలు చేసుకుంది జమ్మూ కశ్మీర్లో సైనిక బలగాలు మరోసారి ఉగ్రవాదుల ఆట కట్టించాయి బందిపోరలోని సంబల్ వద్ద సీఆర్పీఎఫ్ 45వ బెటాలియన్ శిబిరంపై ఉగ్రదాడి యత్నాన్ని సమర్థంగా తిప్పికొట్టాయి సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి యత్నించగా బలగాలు భగ్నం చేశాయి ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు గత కొద్ది రోజులుగా ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం ముమ్మరం చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు తాజా దాడికి యత్నించారు వారి కదలికల్ని పసిగట్టిన సైన్యం దాడిని సమర్థంగా నిలువరించింది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనలో రాష్ట ప్రజలకు అండగా నిలబడతామని కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని దాన్ని సాధించేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్దమని గుంటూరు సభ వేదికగా భరోసా ఇచ్చారు అధికారంలోకొస్తే ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించగా సభకు హాజరైన యూపీఏలోని ప్రధాన రాజకీయ పక్షాల నేతలు మద్దతు పలికారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు గుంటూరు వేదికగా నినదించాయి గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆర్జేడీ డీఎంకే నేతలు హాజరై హోదాకు మద్దతు పలికారు ప్రధాని హోదాలో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఆ మాటకు భాజపా విలువ లేకుండా చేసిందని విమర్శించారు ప్రత్యేక హోదాపై తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోదీ ఇచ్చిన మాట ఏమైందని రాహుల్ ప్రశ్నించారు स्टेज पे हर प्रदेश से लोग बैठे हैं आंध्र प्रदेश की मदद करना चाह रहे हैं स्पेशल स्टेटस के लिए यहां आए हैं मगर आंध्र प्रदेश की 2 जो पार्टियां हैं वो स्पेशल स्टेटस के लिए नहीं लड़ रही हैं कुछ ना कुछ दबाव इन दोनों पे नरेंद्र मोदी जी का और बीजेपी का तो होगा कोई ना कोई डर इनके दिल में होगा इसी कारण ये आपके साथ नहीं खड़े हैं ना कांग्रेस पार्टी और ना इनमें से कोई भी पार्टी नरेंद्र मोदी या किसी और से डरते हैं अगर जगन रेड्डी जी और नायडू जी आपके लिए नहीं लड़ेंगे तो हम सब मिलके आपके लिए लड़ेंगे एक कदम पीछे नहीं हटेंगे जब तक आंध्र प्रदेश को स्पेशल स्टेटस नहीं मिलेगा
ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మాట మార్చారని శరద్ యాదవ్ ఆరోపించగా, ప్రత్యేక హోదా అడిగేవారికి నల్ల జెండాలతో నిరసన తెలుపుతారా అని సురవరం మండిపడ్డారు. ఏపీలో పరిశ్రమలు, ఉద్యోగాల కోసమే ప్రత్యేక హోదా కోరుతున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా భరోసా సభ దేశంలోని ప్రజాస్వామ్య నేతలందరినీ ఒకే వేదికపైకి చేర్చిందని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. और हम तो सब मिलकर के इसलिए आए हैं कि आपका भला हो, आंध्र प्रदेश आगे बढ़े, प्रोग्रेस के रास्ते पे जाए, खुशहाली के रास्ते पर जाए। और कौन नहीं चाहता कि आंध्र प्रदेश को भी स्पेशल स्टेटस के साथ साथ पैकेज मिल जाए। और हम तो उनसे पैकेज मांग रहे हैं जिन्होंने देश को कहा था कि वो अच्छे दिन लेकर के आएंगे, और जिन्होंने नारा दिया हो कि हम मेक इन इंडिया बनाएंगे, डिजिटल इंडिया बनाएंगे, क्लीन इंडिया बनाएंगे। हम उन्हीं से पूछना चाहते हैं कि आंध्र प्रदेश को डेवलपमेंट स्टेट कब बनाओगे आप। ప్రత్యేక హోదా భరోసా సభ కోసం గుంటూరు వచ్చిన రాహుల్ కు అడుగడుగునా నిరసనలు, స్వాగతం పలికాయి. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన నేతలు వెనక్కి వెళ్లిపోవాలంటూ అనేక చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన అన్యాయమంతా చేసి రాహుల్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. నాడు భాజపా ఒత్తిడితోనే రాజ్యసభలో మన్మోహన్ ప్రత్యేక హోదా ప్రకటన చేశారన్న అచ్చెన్నాయుడు, నిజంగా రాష్ట్రంపై అంత ప్రేముంటే అప్పుడు విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వాలని మీకుంటే, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ని కల్పించాలని మీకు ఒక ఆలోచన ఉంటే ఆ రోజే చట్టంలో పెట్టేవారు. ఆ రోజే కానీ మన మీద అభిమానం ఉండి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటే ఆ రోజు చట్టంలో పెడితే ఈరోజు ఈ సమస్యలు వచ్చేవి కాదు. కాబట్టి కావాలని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయాలని చెప్పి చేసి ఈరోజు వచ్చి మేము వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు. నరేంద్ర మోదీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేని విపక్షాలు అబద్దపు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అలాంటి ప్రచారాల్ని ప్రజలు విశ్వసించబోరన్న వెంకయ్య, ఎన్డీఏకి వ్యతిరేకంగా విరుద్ద భావాలు కూడిన పార్టీలన్నీ కలిసి ఏర్పడాలనుకుంటున్న మహాకూటమి ఒక మిథ్యగా మిగులుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుటుంబ పాలనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడే ముందు కాంగ్రెస్లో జరుగుతుందేమిటో తెలుసుకోవాలని వెంకయ్య సూచించారు. నిరామయంగా, నిరుత్సాహంగా ఏమి చేయాలో పోల్చుకోని స్థితిలో వాళ్ళు ప్రతిపక్ష కూటములు కడుతామని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఇప్పుడు మొదటివి కావు. ఇంతకు ముందు కూడా నేషనల్ ఫ్రంట్ పెట్టారు, అది నోషనల్ ఫ్రంట్ గా తయారైంది. ఇంతకు ముందు యునైటెడ్ ఫ్రంట్ పెట్టారు, అది డివైడ్ ఫ్రంట్ గా తయారైంది. ఇంతకు ముందు థర్డ్ ఫ్రంట్ పెట్టారు, అది థర్డ్ ప్లేస్ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఒక మహా గఠబంధన పెడతా ఉంటున్నారు, పెట్టుకోమనండి. హైదరాబాద్ లో 450 పడకలతో కొత్తగా క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించనున్నారు. ఎంఎన్జీ ఆసుపత్రికి కొనసాగింపుగా సేవలందించేందుకు ఈ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత ఆసుపత్రి భవనం పాతది కావటం, రోగుల తాకిడికి తగ్గట్లుగా వసతులు లేకపోవటం వల్ల కొత్త ఆసుపత్రిని నిర్మించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. హైదరాబాద్లోని మల్లేపల్లిలో 4.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొత్త ఆసుపత్రికి కేటాయించారు. భవన నిర్మాణం, మానవ వనరుల నియామకాలకు సంబంధించిన దస్త్రానికి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారని వైద్య వర్గాలు తెలిపాయి. 266 అదనపు పోస్టుల మంజూరుకు కూడా సీఎం పచ్చజెండా ఊపారు. ఆధునిక వైద్య పరికరాల్ని అందుబాటులోకి తేనున్నారు. ఎంఎన్జీ ఆసుపత్రిలో రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఆంకాలజీ, గైనిక్ అంకాలజీ తదితర విభాగాల్లో డీఎన్బీ కోర్సులు ప్రవేశపెట్టేందుకు కూడా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రుల్లోనూ 15 పడకల క్యాన్సర్ వార్డుల్ని ఏర్పాటు చేయనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చరిత్రలో నూతన అధ్యయనానికి రంగం సిద్దమైంది. ప్రపంచ దేశాల్లో అత్యంత బరువైన రాకెట్లను కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించగలమని చాటేలా 3136 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీఎస్ఎల్వీ మార్క్ 3D1 GSAT-19 ను ఇస్రో నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ఆదివారం మధ్యాహ్నం 3:58 నుంచి కొనసాగుతుండగా 25:30 అనంతరం ఇవాళ సాయంత్రం 5:28 నిప్పులు కక్కుకుంటూ GSAT-19 నిర్దేశిత కక్షలోకి దూసుకెళ్లనుంది. GSAT-19 ప్రయోగం కోసం ఇస్రో 17 ఏళ్లుగా కసరత్తు చేస్తుండగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైన
విఫలమైతే ఇస్రో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో బరువైన ఉపగ్రహాలు ప్రవేశపెట్టడంలో తామేమీ తీసిపోమని నిరూపించగలుగుతుంది. భవిష్యత్తులో అత్యంత తక్కువ వ్యయంతో ప్రయోగాలు జరిపి అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ఒక హబ్గా మారే అవకాశం ఉంది. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఈ రాకెట్ వేదికయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి పట్టాలెక్కబోయే వస్తు సేవల పన్ను జీఎస్టీ శకంలో జాతీయ జెండా, గాంధీ టోపీ, ఖాదీ నూలుకి ఏ విధమైన పన్నుపోటు ఉండబోదు. ఈ మేరకు ఈ మూడింటితో పాటు పూజా సామాగ్రి పేరిట నడిచే దుకాణాల్లోని రుద్రాక్ష, చెక్క పాదరక్షలు, పంచామృతం, తులసి కాంతిమాల, పంచకావ్యం, విభూది, కాశీ దారాలతో పాటు బ్రాండెడ్ కాని తేనె, చందనం, దీపారాధనకు వినియోగించే ఒత్తుల్ని కూడా పన్ను నుంచి మినహాయిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో సాంబ్రాణి, పటిక బెల్లం, బటాషా, బూర మాత్రం 5% పన్ను పరిధిలోకి వెళ్లాయి. ₹1000 కంటే తక్కువ ధరలో ఉండే టెక్స్టైల్స్ పై 5% ఉండగా ఆ పైన 12% పన్ను విధిస్తారు. ఖాదీ నూలు మినహా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ పై 5% పన్ను మోపనున్నారు. అగ్గిపెట్టెలు, ప్యాక్ చేసి వచ్చే పురుగు మందులకు కూడా 5% పన్ను వర్తించనుంది. వీటితో పాటు మరికొన్ని వస్తువులకు పన్ను నిర్ణయించిన జీఎస్టీ ఆ వివరాల్ని పన్నుల విభాగం వెబ్సైట్లో పొందుపర్చింది. రాయితీ కిరోసిన్ కొనుగోలు, అటల్ పింఛన్ పథకం ప్రయోజనాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేసింది. కిరోసిన్ రాయితీ పొందేందుకు సెప్టెంబర్ 30 లోపు ఆధార్ వివరాలు సమర్పించాలన్న కేంద్రం అటల్ పింఛన్ పథకం లబ్దిదారులు జూన్ 15లోగా ఇవ్వాలని సూచించింది. ఆధార్ లేని వారు రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి గుర్తింపు పత్రం సహా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవపత్రం సమర్పించాలని నిర్దేశించింది. కిరోసిన్ రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసి అక్రమ లబ్దిదారుల్ని ఏరివేసేందుకే ఆధార్ తప్పనిసరి చేసినట్లు చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం మరో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. సోంపేట సామాజిక ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ను మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఉద్దానం ప్రాంతంలో ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా 13,000 మందికి మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పిన కామినేని వారందరికీ ₹1,000 పింఛను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఎవ్రీ 15 డేస్కి ఒక నెఫ్రాలజిస్ట్ వచ్చి ఇక్కడ అన్ని చూసి ఈ పేషెంట్లందరినీ ఒకసారి చూడాలి. అతను మొత్తం అందరినీ ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా ట్రైనింగ్ ఇస్తారు. అతను మాత్రం 15 రోజులకు ఒకసారి వచ్చి అప్పుడు ఉన్నప్పుడు అందరినీ ఓవరాల్గా వీళ్ళు కొత్త పేషెంట్లు రారమ్మా, ప్రతి పేషెంట్ వారానికి 2 సార్లు వచ్చి చేయించుకోవాలి. అందుకని వాళ్ళకి అదే మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని 6 మంత్స్లో అందరినీ చూసేట్టు ప్లాన్ చేస్తారు. పేషెంట్ ఇస్ ఫస్ట్. వాళ్ళ అవసరం కోసం ఏ చర్యలు అవసరమైనా అన్ని చర్యలు తీసుకుంటాం. తెరాస 3 ఏళ్ల పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు అన్నారు. భావితరాల భవిష్యత్ బంగారుమయం చేసే దిశగా కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఒంటరి మహిళలకు పింఛను అందించిన మంత్రి అర్హులైన వాళ్లందరికీ కేసీఆర్ సర్కార్ ఇళ్లు కట్టించి ఇస్తుందని చెప్పారు. సిద్దిపేట పట్టణంలో 2,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతా ఉన్నాం. దాంట్లో ఎవ్వరూ పైరవి చేయాల్సిన అవసరం లేదు, దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులే ఇంటింటికి వస్తారు. ఎక్కడ అర్హులుంటే, ఎక్కడ పేదవాళ్లుంటే, ఎక్కడ అవసరమైన వాళ్ళుంటే వాళ్ళను గుర్తిస్తాం. వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కేటాయించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని కళ్లకు కట్టారు. తొలి 2 రోజులు వివిధ విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చిన వారిని చివరి రోజు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 3 రోజులు నిర్వహించిన తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ సంప్రదాయ వంటకాలు, ఆహార పదార్థాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగింది. సందర్శకులు, ఆహార ప్రియులు, కళాభిమానులకు రుచికరమైన ఆహారం అందించగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ఆటపాటలు ఆహార ప్రియులకు వినోదం పంచాయి. గాత్రం ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలు, హంగు ఆర్భాటాలు తనకు నచ్చవని, సాధారణంగా ఉండటానికే ఇష్టపడతానని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తల్లిదండ్రుల ద్వారానే సంస్కృతి సాంప్రదాయాలు మనోనిబ్బరం అలవడిందన్న బాలు ప్రపంచం గుర్తించిన బాలసుబ్రహ్మణ్యం కన్నా
పుట్టిన ఊరు కోనేటంపేట మణిగా ఎక్కువ ఆనందపడతానన్నారు. 11 భాషల్లో 40,000కు పైగా గీతాలాపనలతో గిన్నిస్ రికార్డు సాధించిన బాలసుబ్రహ్మణ్యం 72వ జన్మదిన వేడుకల్ని తమిళనాడులోని కోనేటంపేట గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల స్మృతుల్ని తలుచుకుంటూ ఆనంద పరవశులైన బాలు గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తే తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజుకు నేను పాడుతున్నా కూడా నాకు డెఫినెట్గా 80s 90s పాడినట్టుగానే ఉంది నా గాత్రం. ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. దేవుడు ఏదో కారణంతో నన్ను పుట్టించాడు. అది తలుచుకున్నప్పుడల్లా కూడా నేను ఇంకా వినయంగా ఉండాలి, దేవుడికి దండం పెట్టుకోవాలని. ఇప్పుడు నేను కోరుకునేది దేవుడిని ఏంటంటే, నా గాత్రం వల్ల, నా పాట వల్ల ఊరికి ఏదైనా చేయగలిగితే నిబద్ధతతో అది నా దగ్గర నుంచి తీసుకుని నా ఊరికి నేను ఏదైనా చేసుకున్నాను అనే తృప్తిని నాకు కలిగించమని నేను మనసారా కోరుకుంటున్నాను. పురుషులతో సమానంగా దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడేందుకు మహిళలకు సైతం అవకాశం కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు సైన్యాధినేత జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. తద్వారా సైన్యంలో లింగపరమైన అడ్డుగోడల్ని బద్దలు కొట్టిన అతి కొద్ది దేశాల సరసన భారత్ను నిలపనున్నట్లు తెలిపారు. జవాన్లుగా మహిళల నియామకంపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జవాన్లుగా పురుషులే పనిచేస్తుండగా మహిళల్ని కూడా ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నట్లు జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ఇందుకు ప్రారంభంగా కంటోన్మెంట్లు, సైనిక స్థావరాల భద్రత, సైనికుల ప్రవర్తనపై పర్యవేక్షణ, జవాన్ల రవాణా, యుద్ద ఖైదీల బాధ్యతలు చూసే మిలిటరీ పోలీస్ జవాన్లుగా మహిళల్ని నియమించడం మొదలుపెట్టనున్నట్లు జనరల్ రావత్ వివరించారు. ప్రస్తుతం జర్మనీ, కెనడా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్లో మాత్రమే మహిళలు సైనికులుగా పనిచేస్తున్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా 3 మహిళల్ని వైమానిక దళంలో ఫైటర్ పైలట్లుగా చేర్చుకుని కొత్త చరిత్ర సృష్టించిన భారత్ సైన్యం విషయంలోనూ అదే బాటలో పయనిస్తోంది. ఇటలీలో ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ను తిలకిస్తున్న అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 1500 మందికి పైగా గాయపడ్డారు. టురిన్ నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో మ్యాచ్ను వేలాది మంది అభిమానులు తిలకిస్తుండగా పెద్ద శబ్దం వచ్చింది. కొంతమంది ఉగ్రదాడిగా పుకార్లు చేయడం వల్ల ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది. భయభ్రాంతులకు గురైన అభిమానులు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 1500 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.